పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ओम गुरुदेव दत्त ओम राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त ओम मातृदेवो भव पितृदेवो भव ओम आचार्य देवो गुरुदेव दत्त 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 అయితే ఈరోజు శీర్షిక ఏంటంటే నవరత్నాలు. ఈ నవరత్నాల మీద మనము ఒక మంచి అవగాహన ఉండాలి. ఎందుకంటే ఏది తెలియకుండా అదొకటి ఏదో రాయి పెట్టుకొని ఉల్టా తిరిగి మళ్ళీ రాయి తీసి ములగబడేసేసి మళ్ళీ డబ్బులు వేస్ట్ చేసుకొని కష్టాలు ఉన్నప్పుడే ఈ రాళ్ళు రత్నాలు తాయితలు మళ్ళీ వాస్తు ఇస్తూ అని వీటి మీద ధ్యాస పోతుంది మానవునికి. పోయినప్పుడు ఇంకా మనిషికి బాధల పడి రుణ బాధలలో పడిపోతాడు. ఆ రాయికి ఈ రాయి ఖర్చు పెట్టి దీనికి పెట్టి దానికి పెట్టి లాస్ట్కి వచ్చి అన్ని ములగబడేస్తారు. అట్లా కాకుండా కరెక్ట్గా సూటబుల్ రాయి ఇది పెట్టుకుంటే బాగుంటుంది అనే దాని మీద అవగాహన రావాలంటే నేను సకల శాస్త్ర గ్రంథం అనే ఒక గ్రంథం రాసిన. దాంట్లో స్టోన్స్ గురించి కూడా రత్నశాస్త్రం మొత్తం ఉంటుంది. అయితే మీకు ఏ రాయి పెట్టుకోవాలి, ఏది పెట్టుకుంటే బాగుంటుంది, ఏది మంచిది ఏది చెడుది అనేది కూడా అన్నీ ఉంటాయి. ఏ రాయి ఎవరు పెట్టుకోవాలి, ఏ స్టోన్ ఏది పెట్టుకోవాలి, జెమ్ స్టోన్స్, ఆ స్టోన్ జెమ్ స్టోనా లేకుంటే డూప్లికేట్ స్టోన్ అనేది కూడా మీరు గుర్తించవచ్చు. ఆ బుక్ లోపల అవన్నీ రాసిన నేను. అయితే ఇప్పుడు మనకు ఏంటంటే ఈ మానవులు ఏంటంటే అల్ప సంతోషి అంటే అందరు ఉన్నారు, కొందరు ఉంటారు. ఇప్పుడు నాలాంటి అల్ప సంతోషి. ఎవడన్నా బాగా అయింది గురుగారు నాకు మంచిగా అనిపిందంటే సంతోషిస్తాను నేను. నాకు పైసలు అవసరం ఉండదు, సంతోషపడతాం. అయితే ఈ కోరికలతోటి కొట్టుమట్టాడుతున్న ఈ లౌకికమైన బాధలలో ఉన్న మానవులకు మనుషులకు మనకు ఇదే మోక అని చెప్పేసి ఇంకా దొంగ గురువుల దగ్గరికి ఆడికిడికి మంత్రకాల దగ్గరికి పోతే ఇంకా టోపీలు పెడతారు, ఇంకా ఆగం చేస్తారు. అందుకని మనకు నాలెడ్జ్ ఉంటే అట్లా పోము. అందుకని నా దగ్గర నేను రాసిన గ్రంథం ఏదైతుందో ఎవరి దగ్గరికి పోవుడే అవసరం ఉండదు. మీరే గురువులు తయారవుతారు. మీకే అన్ని విద్యలలో నాలెడ్జ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. అట్లా రాసింది నేను. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రాజకీయం ఉన్నది. రాజకీయ నాయకులకి ఏంది, వానికి శుక్రదేశం ఉంటుంది. శుక్రదేశం ఉన్నోడు ఏం చేయాలి, ఏం స్టోన్ పెట్టుకోవాలి, ఏం కలర్ బట్టలు వేసుకోవాలి, అట్లా ఉంటుంది. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్కు మెమరీ పవర్ కావాలి, వానికి విద్య రావాలంటే. మళ్ళీ వ్యాపారస్తుడు ఉన్నాడు, వానికి ఏంటి డబ్బు రావాలి. వీటికి కారణం ఏంది, ఈ రెండింటికి కారణం ఎవరు తెలుసా, బుధుడు. లక్ష్మీదేవి ఓన్లీ పైసలు ఇస్తారు కానీ ఈ రెండింటిని నడిపించటైన బుధుడు. ఈ బుధుడికి సంబంధించిన స్టోన్ ఏదైతుందో పచ్చ. ఈ పచ్చరాయి ఏదైతే మెడకేసుకోవచ్చు, మనం ఉంగరాలలో పెట్టుకోవచ్చు. పెట్టుకున్నట్టయితే మనకు ఈ పచ్చ స్టోన్ ధరించిన వాళ్ళకు డబ్బుకు ప్రాబ్లం ఉండదు. అడవులుగా వాడు వీడు మోసపూరితమైన బిజినెస్లు ఇది చేయి అది చేయి అని చెప్తే చేయరు. ఇది చేయనియదు ఇది. అయితే ఈ పచ్చ ఏదైతుందో జెమ్ స్టోన్, ఎమరాల్డ్ అంటారు దీన్ని, జేడ్ అని కూడా అంటారు. మళ్ళీ వచ్చేసి అంటే
టైప్ ఆఫ్ స్టోన్స్ చేంజ్ ఉంటాయి రత్నాలు. అయితే జెమ్ స్టోన్స్లలో ఎన్నో రకాలు ఉంటాయి. అయితే ఈ పచ్చలలో ఏంటంటే ఈ మన జైపూర్ పచ్చ అని కూడా వస్తుంది. అది ఇంకా క్లియర్ ఉంటే చూస్తాను కానీ అది తక్కువ రేటుది అనమాట. అయితే మనం ఏంటంటే ఈ పచ్చ రియల్ పచ్చనే పెట్టుకుంటే మంచిగా ఉంటుంది, ఇండియన్ రియల్ పచ్చ. అయితే ఇవి మనకేంటంటే మనం ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర పోయి అడవులు రాళ్ళు తీసుకోకుండా ల్యాబ్ టెస్టింగ్ అని వచ్చింది. ఇప్పుడు ల్యాబ్ టెస్టింగ్ అంటే ల్యాబ్ ఇప్పుడు మన మూత్రం పరీక్ష రక్త పరీక్ష ఎట్లా చేస్తున్నారో ఈ రాళ్ళకు కూడా ల్యాబ్ టెస్టింగ్ వచ్చింది. అయితే ఈ ల్యాబ్ టెస్టింగ్ లోపల ఏంటంటే మనకు రాస్తాడు దాని గట్టితనము, అది నాణ్యత, దాని కలరు, దాని వాల్యుయేషన్ రాయాడు. వాల్యుయేషన్ అంటే ఇక మనం అమ్ముకునేవాడు కొనేటోడి మీద ఆధారపడి ఉంటుంది. వీడు కొనేటోడు ఇంత అయితే కొంటా అని వీడు అంటాడు, అమ్ముతాడు ఇంత అయితే అమ్ముతాడు. ఆ రేట్లను బట్టి ఆ బార్గెనింగ్ బట్టి నడుస్తుంది అది. అయితే ఈ పచ్చ పెట్టుకోవడంలో ఏంటంటే 100% ఎంతోమందికి చూసింది నేను, ఇది ఉంగరం వేలికే పెట్టుకోవాలి లేదా చిటికెనేలు పెట్టుకోవాలి. ఏది పచ్చ పెట్టుకున్నట్టయితే దీనికి కాస్మిక్ పవర్ జనరేట్ అయ్యి ఆడు పిచ్చి పిచ్చి బిజినెస్లు చేయడు, పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయడు. మనకి సూటబుల్ ఆలోచన, డబ్బులు వచ్చే ఆలోచనని చేస్తుంటాడు. ఆలోచన విధానాన్ని పెంచుతుంది, బిజినెస్ ఆలోచన విధానాన్ని పెంచుతుంది, మేధాశక్తిని పెంచుతుంది, మెమరీ పవర్ను పెంచుతుంది పచ్చ. అయితే ఈ పచ్చను ధరించే విధానం ఏంటంటే బుధవారం నాడు పెసర్లు ఉంటాయి కదా, పెసర్లు నానబెట్టి మొలక తీసి ఆవుకు పెట్టేసేసి ఆ పెసర్లు కొంచెము ఆవుకు పెట్టేసి కొంచెం పెసర్లేమో పక్షులకు వేసేసేసి ఈ పచ్చ ఉంగరాన్ని నవగ్రహాల దగ్గర బుధుడు అనే విగ్రహం ఉంటే ఆడబెట్టి పెట్టుకోవాలి బుధవారం నాడు. అయితే మనము ఈ పగడము ఏది మంగళవారం నాడు పెట్టుకోవాలి కందులు, మళ్ళా కెంపోము ఆదివారం నాడు పెట్టుకోవాలి గోధుమలు ఆవుకు పెట్టాలి మొలకలు తీసి. మళ్ళీ ఇది సోమవారం నాడేమో ఈ ముత్యం పెట్టుకోవాలి బియ్యమన్నా అన్నమన్నా ఆవుకు పెట్టి. ఆ విధంగా ఈ పచ్చను కూడా మనము బుధవారం నాడు పెసలు మొలకలు తీసి ఆవుకు పెట్టుకుంటే చాలామంది దాన్ని తోకకి ఇట్లా టచ్ చేసి పెట్టుకున్నట్టయితే మీకు మెమరీ పవర్ పెరుగుతుంది, డబ్బులు వస్తుంది, డబ్బులు వచ్చే ఆ జ్ఞానాన్ని పెంచుతుంది. పిల్లలకైతేనో విద్యా జ్ఞానాన్ని పెంచుతుంది, విద్య వస్తుంది దానికి పిల్లలకు పెడితే. లేదనుకుంటే ఒక లాకెట్ వేయచ్చు, గణపతి ఉండి దాని మీద మరకత గణపతి లాకెట్ మా దగ్గర ఉంటుంది, కావాల్సింటే పంపిస్తాం. అయితే మీరు నన్ను కలవాలంటే మాత్రము పొద్దున 7 గంటల నుంచి 9 దాకా ఫోన్లో కలుస్తా, ఫోన్లో మాట్లాడతా ఉచితంగా. మళ్ళీ రాత్రికి 10 నుంచి 12 గంటల వరకు ఫోన్లో మాట్లాడతాం. అయితే వచ్చేసి ఈ పచ్చ ఏదైతుందో సర్టిఫికెట్ ఉన్నాయో తెచ్చుకొని పెట్టుకోండి. కావాల్సి ఉంటే నా దగ్గర కూడా ఉంటాయి విత్ సర్టిఫికెట్తో సహా, జెమ్స్ టెస్టింగ్ ల్యాబ్ టెస్టింగ్తో సహా ఉంటుంది, కావాలంటే పంపి. ఇప్పుడు ఈ బుధగ్రహకు సంబంధించిన మంత్రాన్ని మీకు చెప్తున్నా, మంచిగా పేపర్ తీసుకొని రాసుకోండి. దీన్ని డిస్ప్లే కూడా చేస్తున్నా. ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయతు. మళ్ళీ ఒకసారి చెప్తా. ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయతు. కరెక్ట్గా చూసుకొని రాసుకోండి. ఇది రోజు ఒకసారి ఒక కాగితం మీద రాసుకొని లామినేషన్ చేసుకొని దేవులో పెట్టుకోండి. మీకు పచ్చ పెట్టుకోమంటే పెట్టుకోవడానికి వీలు కాకుంటే ఇది ఈజీ పద్ధతి, పేపర్ మీద రాసుకొని దేవులో పెట్టుకోండి. రోజు ఒకసారి చదువుకోండి. ఓం గజ హస్తాయ, ఓం గజధ్వజాయ విద్మహే సుఖహస్తాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయతు. ఓకే, మీకు ఎలవేళలో మీ సేవలో ఈ సాయి దత్తానంద. జై గురుదత్త.